హాయ్ నమస్తే ఐఎమ్ ఉదయ్. మనమైతే ఇప్పుడు బెంగళూరు కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ఆధుని జంక్షన్కి వెళ్తున్నాము. జనరల్ బోగిలో జనరల్ బోగి చూపిస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మెట్రో టికెట్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మెజెస్టిక్ దాకా. మెజెస్టిక్లో దిగేసి ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర మెజెస్టిక్లో దిగేసి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ రైల్వే స్టేషన్లో మళ్ళీ ఇక్కడ జనరల్ ట్రైన్ టికెట్ తీసేసుకున్నాము. మనము 135 రూపీస్ పడింది. ట్రైన్ వచ్చేసి 10:30కి ఒకటి ఉంది, 11:30కి ఒకటి ఉంది. ఇది వచ్చేసి 10 అవుతుంది ఇప్పుడు టైము. హంపి ఎక్స్ప్రెస్ ఇది. క్రౌడ్ అయితే గట్టిగా ఉన్నారు, చూద్దాం. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ చూస్తున్నారు కదా, దిగేటోళ్ళకు కూడా వదలట్లేదు దారి. అంతమంది ఉన్నారు, లోపల నిలబడడానికి కూడా లేదు. మనమైతే వదిలేసాం. నెక్స్ట్ ట్రైన్ 11:30కి ఒకటి ఉంది, దానికి వెళ్దామని నేను వదిలేసా దీన్ని. అది విషయం అయితే క్రౌడ్ చూస్తారు కదా ఎలాగుందో, భయంకరంగా ఉంది క్రౌడ్ అయితే. హంపి ఎక్స్ప్రెస్ అదైతే వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం వెళ్దాం. నెక్స్ట్ టైం ఉంది ఒకటి, దానికి వెళ్తున్నా, చూద్దాం. ఎంత నీట్గా పెట్టుకున్నామో చూడండి మనముగా. సూపర్. మేరా భారత్ మహాన్. నేను ఇప్పుడు బెంగళూరు జంక్షన్లో ఉన్నాను, కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. 8th నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. జనరల్ బోగి కూడా ఉన్నాను, ఎడ్జ్లో ఉన్నాను లాస్ట్లో. ఇక్కడ ఒక్క టాయిలెట్ కూడా లేదు, ఒక్క టాయిలెట్ లేదు, నీట్నెస్ లేదు, కూర్చోడానికి లేదు సరిగ్గా. హెవీ క్రౌడ్. అటు స్లీపర్ ఏసీ కూడా బాగానే ఉంది, ఇటువైపు అయితే అసలు దేకేటోళ్ళు లేడు ఎవరు. దరిద్రంగా ఉంది ఇదైతే. వాష్రూమ్స్ లేవు, లేడీస్ ఎలా వేయలేదు. బాయ్స్ అయితే బయట కానిస్తారు, లేడీస్ ఎలా వేయలేదు. చాలా కష్టంగా ఉంది. చెప్పకూడదు, జనరల్ బోగిలో ట్రావెల్ చేయకూడదు, చాలా కష్టం. టైం 11:30 midnight. ఇదో మన ట్రైన్ వచ్చేసింది, నాందేడ్ ఎక్స్ప్రెస్ ఇది. దీంట్లో క్రౌడ్ బాగానే ఉంది, చూద్దాం. ఇదిగో జనరల్ బోగి. ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు పడుకున్నాడు చక్కగా దారిలో, చూడండి. నేనైతే ఎలాగో కష్టపడి ఒక సీట్ పెట్టుకున్నా, విండో సీటు దొరికింది, అదృష్టం నాది అది. మార్నింగ్ 6:45 అంతా మనం గుంతకల్ చేరిపోయినాము బెంగళూరు నుంచి. ఎర్లీ మార్నింగ్ ఇది. ఆదోనికి వచ్చేసి 7:30కి అంతా రీచ్ అయిపోయినాము ఆదోనికి. ఆదోని జంక్షన్ అవుట్ సైడ్ వ్యూ ఇది. ఆదోని రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాను. చూస్తే జంక్షన్లో చూస్తే ఒక్క టాయిలెట్ లేవు. ఒకటి ఉంది అప్పర్ క్లాస్లో, అది ఒక్క టాయిలెట్ అంతే. అది అప్పర్ క్లాస్లో, అది జనరల్ వాళ్ళకి అయితే లేదు. అసలు స్టేషన్లోనే ఒక్క టాయిలెట్ ఉంది అంతే, జంక్షన్. మళ్ళీ అది బయటకు వచ్చేసి వాష్రూమ్ పోయినా, అట్లుంది పరిస్థితి. మనమైతే కాస్త ఊర్లో వర్క్ ఉంటే వచ్చాము. వచ్చేసి 2 days ఉండేసి నెక్స్ట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం గుంతకల్ నుంచి. గుంతకల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇప్పుడు. గుంతకల్ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం రిటర్న్గా. 1:30కి ఒక ట్రైన్ ఉంది గుంతకల్ నుంచి బెంగళూరుకి. ట్రైన్కి వెళ్దామని వచ్చి చూస్తే ఇక్కడ డిలే అయిపోయింది ట్రైను. ఎక్కడో పూణేలో ట్రాక్ ఇదయిందంట, ట్రాక్ తప్పిందంట. అందువలన డిలే చేసేస్తారు 4-5 hours. మనమైతే ఇప్పుడు గుంతకల్ నుంచి గుత్తికి వెళ్ళాలి. ట్రైన్లో టికెట్ తీసుకున్నాము. గుంతకల్ నుంచి గుత్తికి వెళ్ళేసి, గుత్తి నుంచి మళ్ళా అనంతపూర్లో బస్కి వెళ్ళేసి, అనంతపూర్ నుంచి బెంగళూరుకి చాలా ఉంటాయి బస్సులు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ గుత్తిలో ఉన్నాం. నా వెనకాల చూస్తున్నారు కదా, అది గుత్తి ఫోర్ట్. అది చాలా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి చూపెట్టలేను, మేబీ ఫ్యూచర్లో చూపిస్తాను. పెనుకొండ కియా షోరూమ్ ఇదైతే మన ఛానల్లో అప్పుడే మేము వీడియో చేస్తాం, ప్రీవియస్ వీడియో చూడండి అది కూడా. ఇక్కడ ఇప్పుడు మనము ఎర్ర బస్ ఎక్కేస్తాం అనంతపూర్లో. 300 రూపీస్ సంథింగ్ ఎంత పడింది అమౌంట్ నాకు. అనంతపూర్ నుంచి బెంగళూరుకి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. నైట్ 9-10కి అంతా బెంగళూరు రీచ్ అయిపోయినాం మనమైతే అనంతపూర్ నుంచి. ఇదో మెజెస్టిక్లో ఎర్ర బస్సులు ఎన్ని ఉన్నాయో, బాబా ఎర్రగా మొత్తం అన్ని ఎర్ర బస్సులే, కర్ణాటక బస్సులు.
ఇప్పుడైతే టైం 10 o'clock, నైట్ 10కి రీచ్ అయ్యా రూమ్కి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, జై హింద్.